గుంటూరు జిల్లా వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయోమయంలో వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క పెమ్మసాని చంద్రశేఖర్ దూకుడు, అందుకు విరుద్ధంగా వైసీపీ పార్టీ పరిస్థితి. నెలల తరబడి సర్వేలు చేయించాం, ప్రజల్లో అభిప్రాయ సేకరణ జరిపి పరిస్థితులకు అనుకూలంగా లేనందున మరొకరిని సమన్వయకర్తలుగా అవకాశం ఇస్తున్నాం, సహకరించాలి అంటూ తాడేపల్లి ప్యాలెస్ కబుర్లు నీటి మూటలుగా మిగిలిపోయాయి. అసమ్మతి జ్వాలలు చల్లారక ముందే కొత్తగా నియమించిన వారి విషయంలో టిక్కెట్లు గ్యారంటీ లేదనే లీకులు వైసీపీ ఇస్తుంది. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించటం తప్పితే అదే ఫైనల్ కాదని పొంతనలేని ప్రకటనలు వైసీపీ పెద్దలు చేస్తున్నారు. కొత్త ఇన్ఛార్జీలు నియమించిన చోట మళ్ళీ మార్పులు చేస్తుంటే ఇక్కడ నేతలకు ధీమా కరువవుతుంది. ఇక వైసీపీలో అయోమయ స్థితికి అద్దం పడుతుంది. వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ ఒక విఫల ప్రయోగం కానుంది. ఇన్ఛార్జీల మార్పు చేపట్టిన బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏ ఒక్క చోట కొత్త పాత నాయకులు ఏకతాటి మీద నడవటం లేదు. పైగా ద్వితీయశ్రేణి నాయకులు ఇప్పటికే నిత్యం తాడేపల్లి గడప ఎక్కుతూ కొత్త ఇన్ఛార్జీలపై తమ అసంతృప్తిని వెళ్ళబుచ్చుతూనే ఉన్నారు. వీరికి తెర వెనుక మాజీ నాయకుల సహకారం ఉండటం గమనార్హం. రేపల్లెలో వైసీపీ నియమించిన ఈ ఊరి గణేష్కు నేటికి పార్టీ శ్రేణుల నుంచి కనీస స్థాయి సహకారం కూడా దక్కకపోవడం వైసీపీలో గందరగోళ స్థితికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇన్ఛార్జీల మార్పు నిర్ణయం చేపట్టేటప్పుడు వీళ్ళే ఆయా సీట్లకు తుది ఎంపిక అవుతారనే విధంగా వైసీపీ కలరంగిచ్చింది. సీన్ కట్ చేస్తే తనకు అలవాటైన రీతిలోనే తూచనేస్తూ నాలిక మడత పెడుతుంది. మళ్ళీ సర్వేలు చేపడుతున్నామని, నియోజకవర్గాల్లో అభిప్రాయాన్ని తాజాగా సేకరిస్తున్నామని, ఆ తర్వాతే ఫైనల్గా అభ్యర్థి ఖరారు ఉంటుందని తాజాగా వైసీపీ సెలవిస్తుండటంతో అవాక్కవుతున్న నేతల వంతవుతుంది. దీంతో అట్టహాసంగా నియోజకవర్గంలో రంగప్రవేశం చేసి సమన్వయకర్తలుగా పార్టీ చేస్తున్న పొంతనలేని ప్రకటనలతో తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్పై తొలుత ఉమారెడ్డి వెంకటేశ్వర కుమారుడు రమణను ప్రకటించారు. ఆ తర్వాత రమణను పక్కన పెట్టి ఉమారెడ్డి అల్లుడు రోసేను ప్రకటించారు. అప్పటికే పార్లమెంటు పరిధిలో ఉమారెడ్డి, రమణ పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇప్పుడు వాటిని తీసేసి రోసే పేరుతో పోస్టర్లు వేయించాలి అనేది పార్టీ కేడర్ జేబులు ఖాళీ అవుతున్నాయని లబోదీబో అంటున్నారు. నియోజకవర్గాల్లో కొత్తగా సమన్వయకర్తలుగా వచ్చిన వారి సీటు ఖరారు విషయంలో ఓ తంతు నడుస్తుంటే అధికార పార్టీలు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాని వారిది మరొక వెధ. రోజుకో సర్వే, పూటకో అభ్యర్థి పేరుతో వారి గుండెల్లో కూడా వైసీపీ రైళ్లు పరిగెత్తిస్తుంది. మొత్తంగా చూస్తే పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ సీటు తనదైన నమ్మకంగా చెప్పగలిగే సాహసాన్ని వైసీపీ అభ్యర్థులు చేయలేకపోవటం పార్టీలో కొనసాగుతున్న అయోమయ స్థితికి నిదర్శనం చెప్పొచ్చు. గెలుపు విషయంలో ధీమా సంగతి దేవుడెరుగు, కనీసం సమర్థులైన అభ్యర్థులు దొరకటం కష్టంగా ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పార్టీ పరిస్థితి ఇలా ఉండగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వేగం వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అమర్ రాజా సంస్థపై అధికార పార్టీ వేధింపులకు ఎంపీ గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరం అవ్వటం, గల్లా జయదేవ్ స్థానంలో పెమ్మసాని ఎంట్రీ టీడీపీ పార్టీలో కొత్త జోష్ నింపింది. యువకుడు, విద్యావంతుడు, కుబేరుడు, అన్నిటికీ మించి పార్టీ క్యాడర్తో మమేకమవటం, ఆప్యాయంగా పలకరించడం, విషయ పరిజ్ఞానం పెమ్మసాని పెద్ద నాయకుడు అవుతాడని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. పెమ్మసాని దూకుడు, మాటల దాడి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటుంది. గల్లా జయదేవ్ను అనవసరంగా వేధించాం, జయదేవ్ చాలా మెరుగు, మేము చాలా పెద్ద తప్పు చేశామని వైసీపీతో చెప్పిస్తా అని పెమ్మసాని సవాల్ చేస్తున్నారు. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్తో పెమ్మసాని చంద్రశేఖర్ దోస్తీ చేయటం, వారిద్దరూ మంచి మిత్రులుగా దగ్గరవ్వటం ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ జనసేనలో కొత్త జోషును నింపింది అని చెప్పాలి.